హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు బ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కంటెంట్ కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే నేను మార్నింగే అవకాడో సీడ్స్ పెట్టాను కదా వాటర్లో, వాటిని అయితే చూస్తున్నా. ఇంకొకటి తీసేలోపే గ్లాస్ అయితే చినిగిపోయింది. ఎందుకంటే అవి యూజ్ అండ్ త్రో కప్స్ కదా. సో ఇంకా నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ మొలకొచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. అసలు మనం ఏదైనా పెడితే అవి గ్రో అవుతుంటే దానికన్నా సంతోషం ఇంకేం ఉండదు. అది తిన్నా అంత హ్యాపీనెస్ రాలేదు, కానీ ఇది మొలకొస్తే మాత్రం అంత హ్యాపీగా అనిపించింది. చూద్దాం. ఇంకా ఇది అయితే కొంచెం ఇంకా సీడ్ గ్రో రావడానికి ఉంది. ఇంకా వీటిని అయితే చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ వేరే కప్స్లో వేసాను, అదంతా బాగాలేదు. ఇంకా ఇవి అయితే వాటర్ కూడా బాగుంటాయి అండ్ మనకు కూడా విజువల్గా చూడడానికి కూడా మస్తు ఉంటుంది అని చెప్పేసి ఈ గ్లాసెస్లో అయితే వేసిన. ఇవి ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ బాగున్నాయి అండ్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంటాయి కదా మొక్కలకి, అందుకని వేసిన అన్నమాట. ఇంకా వర్షం పడేటట్టుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసిన. కరెంటు పోతే నేను ఏం చేస్తా, వర్షం పడే ముందు నేను ఇంకేమేం చేస్తా అనే పనులు అనమాట ఇవన్నీ. ఇంకా బట్టలు అయితే ఉతికేసినట్టే బట్టలు తీసేసిన. ఇంకా వర్షం స్టార్ట్ అయితేనే ఉంది. అప్పటికే నాకు గాలివాన అనిపిస్తుంది, గాలులు వస్తున్నాయి. అప్పుడే వాటర్ పెట్టేసిన, ఎందుకంటే కరెంటు పోతుంది కదా. మళ్ళీ వేడి నీళ్ళు కావాలి తాగడానికైనా, నాకైనా చిన్నోడికి తాగించడానికైనా దేనికైనా కావాలని ఫస్ట్ అవి పెట్టేసిన. ఇంకా బట్టలు తీసుకొచ్చి ఇంట్లో వేసేసిన. ఇంకా ఫోన్కి ఫ్యాన్కి ఛార్జింగ్ అయితే పెడుతున్నా, ఎందుకంటే మళ్ళీ చిన్నోడికి గాలి లేకపోతే అస్సలు పడుకోడు. ఇంకా అంట్లు ఉంటే అన్నేసి తోమేసేసిన. మా చిన్నోడికి అయితే పాలు కాబెట్టి పెట్టిన. సో అవి పక్కకు పెట్టేస్తున్నా. ఇంకా ఇదన్నమాట సిచ్యువేషన్. ఇక్కడైతే వేడి నీళ్ళు కాగిపోయినాయి. ఇంకా వాటిని తీసి ఫ్లాస్క్లో పోసేస్తున్నా క్యాటిల్లోంచి. ఎందుకంటే ఫ్లాస్క్లో అయితే వాటర్ పోసుకుంటున్నా, కొంచెం బాగానే వేడి పెట్టిన. ఎందుకంటే కొన్ని వేడి నీళ్ళు పోసుకొని అందులోంచి మళ్ళీ కొంచెం చల్లీళ్ళు పోసుకొని తాగొచ్చు కదా. వేడి నీళ్ళు గోరువెచ్చగా పెడితే మళ్ళీ కొంచెం సేపు అయ్యాక చల్లారిపోతాయి. అంటే ఒక నైట్ అయితే మొత్తం ఉంటాయి, కానీ ఆ డే మార్నింగ్స్కి యూజ్ అవ్వవు కదా. అందుకని కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది కూడా ఇంకా పోసుకొని అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దోమల బ్యాట్కి ఛార్జింగ్ పెట్టేస్తున్నా. అది ఇంకా లైట్ రాకపోతే మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పెట్టిన. అండ్ ఇంకా ఇక్కడ బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీకి కూడా ఛార్జింగ్ పెట్టేసిన. ఇంకా వాన అయితే పడతా ఉంది, చినుకులు. మేఘాలు అయితే లేవు కానీ వర్షం పడుతుంది, ఫుల్ గాలిలు వీస్తున్నాయి. ఇంకా దొడ్డు చినుకులు పడుతున్నాయి. వాన అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా బాగానే అనిపించింది. చూస్తున్నా ఇంకా ఎట్లా అవుతుందో అని. ఇంకా మా ఆయన వచ్చేసాడు, పానీపూరి తెచ్చిండు. ఫస్ట్ అయితే రెడీ గారి బయటికి పోదామన్నాడు. ఎందుకంటే పానీపూరి తినకంటే నేను రాను ఇప్పుడు నాకు అని అంటే ఇంక ఇక్కడే ఉంది అని చెప్పి ఇచ్చేసిండు. తినేసిన. మా ఆయన కోసం అయితే నేను పెరుగు చారు చేసిన, తినేసిండు. ఇది నెక్స్ట్ డే అన్నమాట. మేమైతే అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటాను నేను ఎవ్రీ ఇయర్. సో 3 years నుంచి చేస్తున్నది. మా మ్యారేజ్ కంటే ముందు నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఇది 3rd year. మ్యారేజ్ కంటే ముందు చిన్ననే చేసుకున్నా టెంపుల్కి వెళ్ళి. ఇంకా ఆ పూజ కోసం అంటే అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఇంకా నేను వస్తాను. మా చిన్నోడు కూడా వచ్చిండు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం నవధాన్యాలు అండ్ అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, గోమతి చక్రాలు, అవన్నీ గవ్వలు పెట్టుకోవాలన్నమాట. అండ్ అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం తీసుకుంటారు, వెండి తీసుకుంటారు, ఇంకా కావాల్సిన ఏమైనా తీసుకుంటారు. అలా మనకు వీలు పడినప్పుడు మనమైతే ఉప్పు ప్యాకెట్, పసుపు కొమ్ములు, చీపురు అండ్ కుంకుమ పసుపు మనం ఇంటికి తెచ్చుకుంటే సౌభాగ్యం అన్నమాట, మంచిది కూడా. ఉప్పు లక్ష్మీదేవితో సమానం, దొడ్డుప్పు, అందుకని తెచ్చుకుంటే. లాస్ట్ టైం ఇవి చిట్టి ఫ్లవర్స్ తీసుకున్నాను, గోల్డెన్ ఫ్లవర్స్. ఆ పువ్వులతో అయితే అమ్మవారికి స్తోత్రం చేసుకుంటూ ఒక్కొక్కటి అక్కడ వేస్తా. 108 ఉంటాయి. ఇంకా మాకేంటంటే ఆల్రెడీ ఇక్కడ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, కరెంట్ పోయింది కరెక్ట్ నేను పూజ చేసే టైంకి. ఇంకా చూడండి మా బాధలు ఇవైతే చేస్తున్నాయి. ఇంకా మా చిన్నోడు నేను చేస్తా అన్నట్టు ఉరికొస్తున్నాడు. భక్తితో అయితే ఫుల్ మొక్కుతున్నాడు. నెక్స్ట్ టైం ఇంకో వీడియోలోనే అయితే పెడతాను, వాడిది ఫుల్ నవ్వు వస్తుంది. ఇంకా పూజ చేస్తున్నాను నేను. పూజ చేసిన తర్వాత అంత కరెంటు పోతుంది వస్తుంది. ఇక్కడ నేనైతే కుబేర కొంచెం అండ్ అక్షయ పాత్ర పెట్టుకుంటాం కదా,
అది కూడా పెట్టుకున్నాను అనమాట. అక్కడ రాగి చెంబులో నేను అక్షయ పాత్రలాగా పెట్టుకున్నాను. ఇక్కడ సైడ్ ఏమో కుబేర కొంచెం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం అందరికీ బాగుండాలని ఇది పెడతారు. అక్షయం అంటే మనకు తరిగిపోనిది అని అనమాట. అంటే ఆ రోజు అయితే మనము ఏమేమి కోరుకుంటాం ఐ మీన్ ఏం తెచ్చుకుంటాం అవన్నీ బాగుండాలి. అందుకనే అక్షయ పాత్ర రోజు అక్షయ తృతీయ రోజు కొంటే ఏదైనా డబుల్ అవుతుంది, మనకి ఎన్నిసార్లు తీసుకున్నా డబుల్ అవుతుంది. అందుకని చెప్పేసి అక్షయ తృతీయ రోజు బంగారం వెండి ఇలాంటివి తీసుకుంటారు చాలామంది, మనకు మంచిది అని చెప్పేసి. సో నేను కూడా ఇది తీసుకున్నాం. గెస్ చేయండి మేమేం తీసుకున్నాము. ఇక్కడైతే నేను లాస్ట్ టైం చేయించుకున్న బంగారు అవి ఉంటే పెట్టేసిన. ఇక్కడ కొన్ని ఆర్నమెంట్స్ ఉండే మావి చూస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇవి చూస్తే మీరు అన్నీ చూడొచ్చు. ఇక్కడ ధాన్యాలు నవధాన్యాలు కూడా పెట్టుకున్నాను నేను. ఇక్కడ అమ్మవారికి పువ్వులతో బంగారు పువ్వులతో పూజ అయితే చేసిన. లాస్ట్ టైం నేను కొంచెం తీసుకుని కూడా పెట్టిన. ఇంకా బయటకు వచ్చి చూస్తే టపటపా సౌండ్ వస్తుంది. ఏంది సౌండ్? ఐస్ గడ్డలు పడుతున్నాయి. గాయస్ అంటే వనగళ్ళు అంటాం మా సైడ్. అవి పడుతున్నాయి. ఇంకా అవన్నీ ఏరుకుంటున్నా. ఒక అంకుల్ అన్నారు ట్రావెల్ చేసేటప్పుడు వర్షం వస్తుంటే పట్టుకొని తినాలమ్మా, ఏ డిసీజెస్ రావు అన్నారు. నేనైతే షాక్ అయినా, అది లాజిక్కేనా అని చెప్పి. అంటే మరి ఉండొచ్చు మేబీ, కానీ నాకైతే అర్థం కాలేదు. అవి తింటే మనకు డిసీజెస్ రాకుండా ఉండడం ఏంది అండ్ సర్ది అవుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. టప్పటప్ప పడుతున్నాయి వనగండ్లు అయితే. అవన్నీ వర్షం తక్కువే పడుతున్నాయి. ఆ వనగండ్లన్నిటి మాత్రం పట్ట పడుతున్నాయి. ఫుల్ 2 days నుంచి ఎంత ఉబ్బరం ఉందో. ఆ రోజు అయితే ఫుల్ చల్లగా ఏసీలో కూర్చున్నట్టుంది. అసలు ఏసీ కన్నా ఎక్కువగా ఉంది. మస్తు అనిపించింది. ఇంకా అయితే ఉన్నాయి ఇక్కడ ఫుల్. ఓ సైడ్ ఎండ పడుతుంది, ఓ సైడ్ నీ వాన పడుతుంది. ఇట్లుంది వాడ పరిస్థితి చూడండి. కంప్లీట్ ఇక్కడ ఏమో వర్షం వస్తుంది, అక్కడ ఎండ కొట్టింది. అక్షయ తృతీయ రోజు అయితే నేను జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళినా. నేను కొని ఉంటాను, గెస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మా చెట్టుకైతే అంటే మా ఇంకో అత్తమ్మ వాళ్ళ చెట్టుకు, మా ఐదో అత్తమ్మ వాళ్ళ చెట్టుకి అయితే అల్లం నేరేడు వాళ్ళు కాసినాయి. తింపాలని చూస్తున్నాం, భలే ఉన్నాయి, అవి తీసుకోవాలి. ఇంతే గైస్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్